ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10 ఇవ్వు. పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. హోలీ నైట్ డెమోన్ హంటర్స్ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చింది. వచ్చి 3-4 డేస్ అవుతుంది. చూద్దాం అనుకుని అలాగే పెండింగ్ అవుతూ వచ్చింది. మొత్తానికి అయితే నిన్న నైట్ చూడడం జరిగింది మూవీని. తెలుగు ఆడియో లేదు, ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే ఉంది. రన్ టైం చాలా తక్కువ, గంటన్నరే ఉంది. ఇక పాయింట్కి వస్తే మూవీ చూసాక నాకైతే నచ్చలేదు. చాలా బోరింగ్ గా ఉంది మూవీ చూస్తుంటే మధ్యలో ఒక స్లీపింగ్ కూడా వేసేసారు. జనరల్ గా నాకు హర్రర్ మూవీస్ అంటే ఇష్టం ఉండదంటే మీరు వేరేలా అనుకున్నారు. భయం ఏదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధిస్తే నచ్చుతాయి, లైక్ తుంబడు మసూద్ అలాంటివి. ఈ మూవీ జానర్ వచ్చేసి హర్రర్ యాక్షన్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ. మీకు సింపుల్ గా చెప్పాలంటే దుష్ట శక్తుల గురించి. ఇక్కడ మాయా లేదు, మంత్రం లేదు. రండమ్మ రండి, రండయ్య రండి, రండి తాత రండి. ఈ అద్భుతమైన సినిమా చూడండి లేదా సావండి. జనరల్లీ హర్రర్ అంటే చూస్తున్నంత సేపు గజ్జలనకాలి. హర్రర్ అంటే వాళ్ళ మేకింగ్ కి సస్పెన్స్, టెన్షన్ ఇదంతా బిల్డ్ చేసి ఎడ్జ్ ఆఫ్ సీట్ న కూర్చోబెట్టాలి. ఇందులో ఇవేం లేవు, ఉన్నా కూడా ఎంగేజ్ అయితే చేయలేదు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ అస్సలు. ఆ ఉన్న గంటన్నర కూడా ఎప్పుడైపోద్దిరా అనిపించింది. అసలు ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే లేదు మూవీ. చాలా బోరింగ్ గా ఉంది. స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయింది, వెళ్లే కొద్ది ఊపు పొంచుకుంటదేమో అనుకుంటే అలాగే తగలడింది. ఈ మూవీకి స్క్రీన్ ప్లే రాసింది ఎవరంటే మోడంగ్ సేకే. సో అందుకే ఇంట్రెస్టింగ్ గా లేదు మూవీ. ప్లాట్ లైన్ ఏంటంటే డెమోన్ హంటర్స్ అంటే రాక్షస వేటగాళ్ళు. ఇందులో హీరో ఒక డెమోన్ హంటర్ అన్నమాట. అతనికి ఒక కేసు వస్తుంది. అంటే ఎలాంటిదంటే ఒక అమ్మాయికి దయ్యం పట్టుకున్నట్టు. మరి ఇంతకీ ఆ అమ్మాయికి ఏమైంది, మన హీరో ఏం చేశాడు, లాస్ట్ గా అమ్మాయి బతికిందా లేదా అనేదే మూవీ ప్లాట్. సింపుల్ గా చెప్పాలంటే మసూదా మూవీ ప్లాట్ లైన్ లాగా అనుకోవచ్చు మీరు. ఇందులో మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే. రైటింగ్ అస్సలు బాలేదు, స్క్రీన్ ప్లే బొక్కలా ఉంది, టేకింగ్ బొక్కలా ఉంది. హీరోకి ఒక హర్రర్ ఫ్లాష్ బ్యాక్ పెట్టారు, ఎందుకు పెట్టారు ఏంటో. అందులో ఏముండదు, మధ్యలో సీసీటీవీ ఫోటేజెస్, కెమెరా ఫోటేజెస్ వస్తూ ఉంటాయి. ఇదైతే ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. అంటే కొన్ని చోట్ల ఓకే ఎంగేజ్ చేయడానికి పెట్టారు, అవి పెట్టాలి తప్పకుండా. అంటే అక్కడక్కడ కొన్నిసార్లు పెడితే ఓకే గానీ మరీ ఓవర్గా పెట్టారు. సగం సినిమా ఫోటో చేసే ఉంటది. ఇది ఎందుకు అనిపించింది ఫీల్ పోవడానికి. సినిమా ఒక ఫ్లోలో వెళ్తుంటే మధ్యలో వచ్చి ఫీల్ పోయేలా చేసింది. క్యారెక్టర్ డెవలప్మెంట్ అస్సలు లేదు, ఒక్క క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. హర్రర్ ఫ్యాన్స్ కి కూడా డిసప్పాయింట్ మూవీ ఏది. ఫస్ట్ టైం మోడంగ్ సేక్ యాక్షన్ హై ఇవ్వలేదు నాకు. హాస్పిటల్ దగ్గర మంచి యాక్షన్ సీన్ పడబోతుందేమో అనుకున్నా, కానీ ఏం లేదు, డొల్లా. పోనీ క్లైమాక్స్ లో ఉంటదేమో అనుకుంటే ఉంటది, కానీ హై ఇవ్వలేదు. ఏం లాభం. హర్రర్ అంటే ఇలా ఉండాలి, ఆటు పాయింట్లోకి రావాలి. మరి ఆ రేంజ్ కాకపోయినా ఓకే ఉన్నా సరే గానీ ఇది మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఫర్గెటెన్ అని కొరియన్ మూవీ ఒకటి ఉంటుంది. అది హర్రర్ కాదు, కానీ చూస్తున్నంత సేపు హర్రర్ ఫీల్ ఇస్తుంది. అండ్ మన తెలుగు రాక్షసుడు మూవీ చూసుకున్నా, అది కూడా హర్రర్ కాదు, కానీ చూస్తున్నంత సేపు హర్రర్ ఫీల్ ఇస్తుంది. అంటే అలా ఉండాలి స్క్రీన్ ప్లే గానీ టేకింగ్ గానీ. కానీ వీళ్ళు హర్రర్ జానర్ తీసుకున్నారు, కానీ డోలా. అందుకే నాకు రియల్ హర్రర్ మూవీస్ కంటే అవే ఇష్టం. ఇందులో హర్రర్ విత్ సూపర్ న్యాచురల్ జానర్ తో ఉంటది. ఇది అయినా కూడా అటెన్షన్ గ్రాప్ చేయలేదు మూవీ. ఏదేదో మంత్రాలు పాడుతూ ఉంటారు, చూస్తే ఏముండదు. స్టార్టింగ్ ఏమో స్టీల్లో మర్డర్స్ అవుతూ ఉంటాయి కాదు, అవుతున్నాయి అంటారు. మళ్ళీ చూస్తేనేమో స్టోరీ ఏమో కంప్లీట్ వేరే దానికి షిఫ్ట్ అవుతూ ఉంటది. కంప్లీట్ ఇన్కన్సిస్టెంట్ మూవీ ఇది. సినిమా మొత్తంలో ఒకటి మటుకు సూపర్ ఉంటది, అదే ఈ అమ్మాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కాస్టింగ్ అందరూ బాగానే చేశారు. ఈసారి మోడంగ్ సేక్ కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో కాపాడలేకపోయాడు మూవీని. అక్కడక్కడ కామెడీ చేశాడు, బానే ఉంది, కానీ రిమైనింగ్ అంతా ఏం లేదు. బీజం పెద్దగేం లేదు, బాలేదు కూడా. సౌండ్ మిక్సింగ్ కూడా పెద్దగా అనిపించలేదు నాకైతే. సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ డీసెంట్ గా ఉన్నాయి. మొత్తానికి హోలీ నైట్ డెమోన్ హంటర్స్ మూవీ నాకైతే నచ్చలేదు. కంప్లీట్ టైం వేస్ట్ ప్రాసెస్ ఇది. ఇక మీ ఇష్టం. మూవీ చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉంది. అడల్ట్ సీన్సెస్ లాంటివి ఏం లేవు, ఫ్యామిలీ వాచబులే. సో మరిది హోలీ నైట్ డెమోన్ హంటర్స్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, జై హింద్.